Hello students, welcome you all to Great Institute. In this lecture today, we are going to see regarding or learn regarding an interesting topic, an advanced topic called refrigeration and air conditioning. Coming to refrigeration and air conditioning. What is refrigeration? Refrigeration and air conditioning. Right. What is refrigeration? What is air conditioning? అంటే రిఫ్రిజిరేషన్ అంటే ఏంటి, ఎయిర్ కండిషనింగ్ అంటే ఏంటి అనేది చూస్తున్నాం. సో బేసికల్గా వెన్ యూ టేక్ అ మెకానికల్ స్ట్రక్చర్, జనరలీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు హీట్ ఇంజన్, హీట్ పంప్, రిఫ్రిజిరేటర్, ఇంతేనా? 3 ఎంటిటీస్ గురించి మనం మాట్లాడతాం. హీట్ ఇంజన్ ఈజ్ డిఫరెంట్, హీట్ పంప్ ఈజ్ డిఫరెంట్, రిఫ్రిజిరేటర్ ఈజ్ డిఫరెంట్. సో ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుతుంటే we will keep this heat pump aside for few minutes. We are going to study heat pump also, but basically heat engine, refrigerator గురించి మనం చూద్దాం. హీట్ ఇంజన్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనం ఈ హీట్ ఇంజన్ని? జనరల్గా వర్క్, ఎనర్జీ ప్రొడక్షన్స్లో మనం హీట్ ఇంజన్స్ని యూజ్ చేస్తున్నాం. మీ 2 స్ట్రోక్ ఇంజన్స్ అవ్వచ్చు, 4 స్ట్రోక్ ఇంజన్స్ అవ్వచ్చు, డీజిల్ ఇంజన్స్, పెట్రోల్ ఇంజన్స్, ఎక్సెట్రా ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? హీట్ ఇంజన్, రైట్? హీట్ ఇంజన్ దాని గురించి మీరు ఇన్డెప్త్ చదువుకున్నారు కూడా. హీట్ ఇంజన్ గురించి చదువుకున్నారు. 2 స్ట్రోక్, 4 స్ట్రోక్, డీజిల్ ఇంజన్స్, పెట్రోల్ ఇంజన్స్, కార్నాట్ ఇంజన్స్, ఎక్సెట్రా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ స్టడీడ్. నౌ ఇన్ దిస్ లెక్చర్ వీఆర్ బీన్ మచ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ రిగార్డింగ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్. అంటే బేసికల్లీ హీట్ ఇంజన్లో ఏం జరుగుతుంది అంటే, బై కన్జ్యూమింగ్ యువర్ పెట్రోల్, డీజిల్ ఆర్ ఎక్సెట్రా, హీట్ వాజ్ ప్రొడ్యూస్డ్. అంటే మీ ఇంజన్స్ ఏం జరుగుతూ ఉంటుంది, ఇంజన్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా మార్చి వెహికల్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఆర్ సంథింగ్ ఆల్స్ లైక్ దట్. రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది? వై రిఫ్రిజిరేటర్? రిఫ్రిజిరేటర్కి వచ్చేటప్పటికి కెన్ ఐ సే దిస్ ఈజ్ యాజ్ ఎ కూలింగ్ సిస్టమ్? కెన్ వి సే ఇట్ యాజ్ ఎ కూలింగ్ సిస్టమ్? సో బేసికల్గా కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ హీట్ ఇంజన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, వేరాజ్ రిఫ్రిజిరేటర్కి వచ్చేటప్పటికి టెంపరేచర్ ఈజ్ గెటింగ్ డిక్రీజ్డ్. ఇదే రిఫ్రిజిరేటర్స్ మళ్ళీ మనం దీన్ని ఎయిర్ కండిషనింగ్ అని కూడా అంటున్నాం. ఏసీ కూడా ఏం చేస్తుంది? రూమ్ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తుంది. సో దట్ ఈజ్ వాట్ ద బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్. ఇప్పుడు ఎవరినైనా ఇంజన్ అంటే ఏంటి, రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి అంటే, ఇంజన్ a device where you have more heatness, right? Whereas refrigerator ante to cool it out, right? So basically the scenario of heat engine and refrigerator is quite opposite, vice versa అని చెప్పొచ్చు. సో హీట్ ఇంజన్ వర్క్ బయటకి ఇస్తుంటే మరి రిఫ్రిజిరేటర్ ఏం చేయాలి? వర్క్ లోపలికి తీసుకోవాలి, అవునా కదా? వైస్ వర్సా కదా, ఆపోజిట్ కదా. సో దాని గురించే మనం ఈ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ చదువుతున్నాం అనమాట. So this will be a part of IC engine where vice versa of an IC engine, how it is going to work. So that is how refrigeration and air conditions will be there. So cooling system అని చెప్తాను అనమాట. కూలింగ్ సిస్టమ్ ఏంటి? కూలింగ్ సిస్టమ్ అంటే బేసికల్లీ టెంపరేచర్ డ్రాప్ అవుతూ ఉంటుంది రిఫ్రిజిరేటర్స్లో. టెంపరేచర్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి రిఫ్రిజిరేటర్స్లో, వేరాజ్ హీట్ ఇంజన్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ రిఫ్రిజిరేటర్ ఏంటి ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద డొమైన్, వాట్ ఈస్ ద వర్కింగ్ సైకిల్, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ. అసలు ఎఫిషియన్సీ అని ఇంజన్లో అంటాము, రిఫ్రిజిరేటర్లో ఏమంటాం? హౌ డస్ దిస్ రిఫ్రిజిరేటర్స్ వర్క్, వాట్ ఈస్ ద వర్కింగ్ మీడియం ఆఫ్ అ రిఫ్రిజిరేటర్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ ఆర్ దేర్, ఎక్సెట్రా వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ లెక్చర్. సో సింపుల్గా చెప్పాలి అంటే, classification of refrigerators, working mechanism of refrigerators, what are the different types of refrigerators and working refrigerants. This is what you are going to study here. So in-depth derivative part em avasram undadu, but you need to know what are the different types of refrigerations and refrigerants. This is the basic structure which we are going to see. Now refrigeration and air conditioning. Asal basically సింపుల్గా అందరి ఇంట్లో ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ దిస్ కామన్ అప్లయన్స్. వాట్ ఈస్ దట్? రిఫ్రిజిరేటర్. సింపుల్గా ఫ్రిడ్జ్ అని చెప్తాం, అందరి దగ్గర ఉంటుంది, రైట్? వాట్ డస్ దిస్ డూ? ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది? జనరలీ ఫ్రిడ్జ్ ఈజ్ అ డివైస్, ఎన్క్లోజ్డ్ డివైస్ వేర్ the temperature of the object
or temperature of the mass or matter which is inside, kept inside that would been fall down. అంటే that will be temperature observing device అని చెప్తాను. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే టెంపరేచర్ అబ్జర్వింగ్, ఉన్న టెంపరేచర్ని తగ్గించేసి చల్లబరుస్తానికి మనం దీన్ని వాడుతున్నాం, రిఫ్రిజిరేటర్ని వాడుతున్నాం. రిఫ్రిజిరేటర్ ఈజ్ ఎ డివైస్ యూస్ టు మెయింటైన్ వాట్, లో టెంపరేచర్స్ బిలో ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ విత్ ఇన్ ద రిక్వైర్డ్ స్పేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎన్విరాన్మెంట్లో 24 degrees సెంటిగ్రేడ్ ఉంది. బయట ఎన్విరాన్మెంట్ 24 degrees సెంటిగ్రేడ్ ఉంది అంటే ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు లేదా ఒక వెజిటేబుల్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీన్ని నేను ఒక ఎన్క్లోజ్డ్ మీడియంలో పెట్టా. ఈ ఎన్క్లోజ్డ్ మీడియంలో ఈ ఆబ్జెక్ట్ని పెట్టా. అది ఫ్రూట్ అవ్వచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్ అవ్వచ్చు, ఏదైనా. ఈ ఎన్క్లోజ్డ్ మీడియంలో ఎలా చేస్తున్నామంటే బయట 24 degrees సెంటిగ్రేడ్ ఉంది, లోపల 5 degrees సెంటిగ్రేడ్ ఉంది. 5 degrees సెంటిగ్రేడ్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ నేను 24లో నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ అనే డిజైర్డ్ క్లోజ్డ్ స్పేస్లో పెట్టినప్పుడు దాని టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది, అవునా? సో ఆ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాతనో లేకపోతే ఒక 4 to 5 hours తర్వాత ఈ ఆబ్జెక్ట్ మనం కానీ చెక్ చేసుకుంటే 5 degrees సెంటిగ్రేడ్కి వచ్చేస్తుంది. అంటే యు ఆర్ స్టోరింగ్ ఇట్. అంటే ఏం చేస్తున్నాము స్టోరింగ్ ఇట్ అంటే బయట 24 degrees సెంటిగ్రేడ్ ఉన్నదాన్ని ఫ్రిడ్జ్ లోపల 5 degrees సెంటిగ్రేడ్లోకి తీసుకొస్తున్నాం. అంటే ఆ ఎన్క్లోజ్డ్ డివైస్ అది ఓపెన్లో ఉందనుకోండి, ఆ డివైస్ ఓపెన్ ఉందనుకోండి, లోపల ఏమన్నా మీరు అంత కూలింగ్ మీడియంని పెట్టుకోగలుగుతారా? లేదు కదా. సో బేసికల్లీ a device or a system which is maintaining the low temperature below the atmospheric temperature within the required space. This is how a refrigerator will be there, and inside the refrigerators you will be having a space to keep the objects, and this objects will be maintained at their desired temperatures due to this working principle of a fridge. Mari ఆ ఫ్రిడ్జ్ అంత తక్కువ టెంపరేచర్ లోపల మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక మెకానిజం అయితే ఉండాలిగా, రైట్? ఈ మెకానిజం వర్క్ చేస్తానికి పార్ట్స్ ఉండాలి కదా. దిస్ ఈజ్ హౌ యువర్ ఫ్రిడ్జ్ వర్క్. మీ ఎవాపరేటర్ అని ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్నే మనం ఫ్రిడ్జ్ అంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్లోజ్డ్ మీడియం. కంప్రెసర్స్, కండెన్సర్స్, ఎక్స్పాన్షన్ వాల్వ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఈ చుట్టూ ఈ పైప్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో రిఫ్రిజిరెంట్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. వాట్ ఈజ్ అ రిఫ్రిజిరెంట్? రిఫ్రిజిరెంట్ ఈజ్ అ వర్కింగ్ మీడియా. రిఫ్రిజిరెంట్ లేకపోతే కూలింగ్ జరగదు. ఐసీ ఇంజన్లో పెట్రోల్ ఆర్ డీజిల్ ఎట్లానో ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరెంట్ అట్లా. మీకు పెట్రోల్ ఆర్ డీజిల్ లేకపోతే ఐసీ ఇంజన్ రన్ అవుతుందా? డిజైర్డ్ పవర్ వస్తుందా? రాదు. వేరాస్ రిఫ్రిజిరెంట్ లేకపోతే రిఫ్రిజిరేటర్ కూడా వర్క్ చెయ్యదు. రిఫ్రిజిరెంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ది పర్పస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ అ రిఫ్రిజిరేటర్, రిఫ్రిజిరెంట్స్ కెన్ బి డొమెస్టిక్ రిఫ్రిజిరెంట్స్, అమోనియా, వాటర్ని కూడా రిఫ్రిజిరెంట్గా వాడుకుంటారు కొన్ని చోట్ల. సో బట్ వేరాస్ for high level of cooling we will be using different combination chemicals. So this is regarding refrigeration, right? Compressor ఏం చేస్తుంది, ఎవాపరేటర్ ఏం చేస్తుంది, కండెన్సర్స్ ఏం చేస్తాయి, ఎక్స్పాన్షన్ వాల్వ్స్ ఏం చేస్తాయి, అసలు రిఫ్రిజిరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరెంట్స్ ఉన్నాయి, టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎటు ఫ్లో అవుతుంది, హయ్యర్ టెంపరేచర్స్ టు లోవరా, లోవర్ టు హయ్యరా, సోర్స్ ఏంటి, సింక్ ఏంటి, వర్కింగ్ మీడియం ఏంటి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. సో బేసికల్లీ ఏంటి అంటే రిఫ్రిజిరేటర్ ఈ మెకానిజంలో వర్క్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ఎక్కడైనా చూసారా? ఎప్పుడైనా ఏదైనా గుర్తుందా? హై టెంపరేచర్స్, లో టెంపరేచర్స్, ఇవి గుర్తుంటున్నాయి మోస్ట్ ప్రాబబ్లీ. ఐసీ ఇంజన్లో మీరు సింక్ అండ్ సోర్స్ అని 2 టాపిక్స్ చదువుకొని ఉంటారు. సింక్ అండ్ సోర్స్. వేరాస్ ఇంకొకటి ఇక్కడ బాగా గమనించాల్సింది వర్క్ మనం లోపలికి రిఫ్రిజిరేటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ట్రై టు రిమెంబర్ దిస్ 2 keywords, సింక్, సోర్స్ అండ్ వర్క్ ఇన్పుట్. వర్క్ ఇన్ అంటే వర్క్ ఈజ్ బీన్ ఆన్ టు ది రిఫ్రిజిరేటర్, ఈజ్ ఆన్ టు ది సిస్టమ్ అని చెప్పి. సో దాన్ని మనం బేసికల్గా రిఫ్రిజిరేషన్ బేసిక్ ప్రిన్సిపల్ అంటాం. అంటే సింపుల్ లాజిక్. సోర్స్ టు సింక్ giving the work output, it was an IC engine. Source to sink the temperature movement అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, రైట్? సోర్స్ నుంచి సింక్ వస్తూ ఇక్కడ ఇంజన్ వర్క్ అనేది బయటికి వస్తే దాన్ని మనం
ఐసీ ఇంజన్ అని చెప్పాం మీకు. వేరాస్ when you are seeing this in the refrigerator, వర్క్ లోపలికి ఇస్తున్నాం అంటే an external work is done on the system. అది refrigerator, the basic fundamental difference. Now right, so basically ఈ ప్రాసెస్ మనం చూసినప్పుడు రిఫ్రిజిరేటర్ అసలు ఎందుకు, రిఫ్రిజిరేషన్లో ఏం జరుగుతుంది అని చూస్తే, రిఫ్రిజిరేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ టెంపరేచర్ బిలో దట్ ఆఫ్ ద సరౌండింగ్, ఆర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ extensively providing the thermal comforts of human beings means of air conditioning or refrigerator. May be defined as the process of achieving or maintaining temperature below that the surrounding and aims to begin to cool some products or space at the required temperature. ఇప్పటిదాకా మనం చదివిందే ఒక థియరిటికల్ వేలో అక్కడ పెట్టాము. ఏసీ ఏం చేస్తుంది, రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది. You are in an hot summer, you want to drink some water. What water you are going to drink? You will get some water from chilled water from your fridge. You will be taking your bottle and you will be drinking the water. Ante kada. Whereas 25, 30, 35 degrees kuda untundi kada baita temperature. Suppose surrounding temperature oka 40 degrees centigrade undi. AC este lopala isolated room lo, enclosed room lo 21 or 22 undi. So where do you feel the comfort at? 21, 22 degrees centigrade or 40 degrees centigrade? Obviously at 21 degrees centigrade. Normal water, chilled water. What water you will be preferred in the summer? Obviously chilled water. So air conditioning aina, refrigeration aina, human comfort kosam below your surrounding temperatures maintain cheyali ante obviously we will use that. That is very, very, very important. That is very, very important. That is called as your system. That system is nothing but రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఆర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. రెండింటిల్లో ఏది అయినా అంటే ఏదైనా ప్రోడక్ట్ని కూల్ చేయాలి అంటే రిఫ్రిజిరేటర్, ఎన్విరాన్మెంట్ని కూల్ చేయాలి అంటే ఎయిర్ కండిషనింగ్. ఎన్విరాన్మెంట్ ఏదైనా ఈ రెండు, రిఫ్రిజిరేషన్ అవ్వచ్చు, ఎయిర్ కండిషనింగ్ అవ్వచ్చు, రెండు క్లోజ్డ్ టెంపరేచర్, క్లోజ్డ్ బాడీసే అవ్వాలి. మీరు ఓపెన్, డోర్స్ ఆర్ ఓపెన్, యూ స్విచ్ ఆన్ యువర్ ఏసీ, ఏం జరుగుతుంది? విల్ ద టెంపరేచర్ గెట్స్ కూల్డ్? విల్ ద టెంపరేచర్ డిక్రీజ్? నో. వై? డోర్స్ ఆర్ ఓపెన్. Whereas, for example, isolated conditions lo unnappudu the temperatures will be dropped down. So that is the mechanism how a refrigerant will be circulated throughout the evaporators or a air conditioning gas. ఇప్పుడు ఏసీస్లో అయితే గ్యాస్ అంటాం మనం, అవునా? గ్యాస్ రీఫిల్ చేయాలి, గ్యాస్ చెక్ చేసుకోవాలి, R1717, ఓకే, R712 అలా గ్యాసెస్, రిఫ్రిజిరెంట్స్, రైట్? ఎందుకు అంటే ఆ సర్క్యులేషన్ ఆఫ్ ది గ్యాస్ ఓన్లీ ఈజ్ గోయింగ్ టు కూల్ ద మీడియం. సో దట్ ఈస్ ద రీజన్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ యువర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేటర్. నౌ సో బేసికల్లీ ఏం చేస్తుంది రిఫ్రిజిరేటర్ ఆర్ ఏసీ? ఏమవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే అబ్జర్వ్స్ ది హీట్ అండ్ ఇట్ విల్ బి లివింగ్ ఇన్ టు యువర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. So atmosphere, I say, this is how different parts of the refrigerator will be there. ఇప్పుడు మనం చూస్తే ఎవాపరేటర్స్ ఉన్నాయి, ఎక్స్పాన్షన్ వాల్వ్స్ ఉన్నాయి, కండెన్సర్స్, కంప్రెసర్స్ అండ్ ఆల్. కండెన్సర్ ఏం చేస్తుంది? నేమ్లోనే ఉంది, కండెన్స్. నేను రెండు మ్యూచువల్లీ కంపేర్ చేసి ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను ట్రై చేస్తున్నాను. ఏసీని యాజ్ వెల్ యాజ్ రిఫ్రిజిరేషన్ని చూసుకోండి. కండెన్సర్ రెండింటికి ఉంటుంది, రెండింటికి ఇన్ ది సెన్స్ వేటికి. It will be for both your refrigerator as well as air conditioning. Condenser ఏం చేస్తుంది? కండెన్స్. వాట్ ఈస్ దిస్ కండెన్స్? కండెన్స్ అంటే ఇన్ నార్మల్ టెక్నిక్, లేమన్ లాంగ్వేజ్లో ఏమంటాం? కూలింగ్. అంటే కండెన్సర్లో ఏం జరుగుతుంది అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ అ కండెన్సర్, రైట్, యువర్ కంప్రెసర్స్, ఎవాపరేటర్స్, మీటరింగ్ డివైజెస్ అండ్ కండెన్సర్. ఇక్కడ కండెన్సర్లో రిఫ్రిజిరెంట్ ఆర్ రిఫ్రిజిరేషన్ గ్యాస్ అంటాం. ఓకే, ఏసీలో అయినా రిఫ్రిజిరెంట్ అనొచ్చు ఆర్ గ్యాస్ అంటాం, దీంట్లో అయినా రిఫ్రిజిరెంట్ అనొచ్చు. బట్ లేమన్ లాంగ్వేజ్లో, మనం డైలీ యూజ్ చేసే లాంగ్వేజ్లో దాన్ని గ్యాస్ అంటున్నాం. సో బేసికల్లీ ఆ రిఫ్రిజిరెంట్ కూల్ అవ్వాలి, రైట్? ఆ కూల్ అవ్వడం ఖచ్చితంగా ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ కండెన్సర్. ద టోటల్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ విచ్ ఈస్ బీన్ present inside will be cooled in this condenser chamber. ఈ కండెన్సర్ ఛాంబర్లో కూల్ అయిన తర్వాత మీటరింగ్ డివైజెస్ ఎలా పడితే అట్లా మనం రిఫ్రిజిరేటర్ చుట్టూ గ్యాస్ని అయితే సర్క్యులేట్ చేయలేం కదా, ఏసీని కూడా అలానే కదా. సో బేసికల్లీ
ఎంత అమౌంట్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ అనేది పాస్ చేయాలి అనేది ఇక్కడ మీటరింగ్ వాల్వ్లో మెజర్ చేసుకుంటూ వీ విల్ సెండ్ ఇట్ ఇంటూ యువర్ ఎవాపరేటర్. అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇఫ్ సపోజ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రిడ్జ్, దిస్ ఫ్రిడ్జ్ విల్ హ్యావ్ అ సర్క్యులేటరీ పైప్ లైన్స్ లైక్ దిస్. అంటే బౌండరీస్, ఎడ్జెస్, దీనికి మొత్తం మీకు ఇట్లా ఇవి ఉంటాయి. వీటిల్లో మీకు ఏం జరుగుతుందంటే గ్యాస్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఏం గ్యాస్ ఉంటుంది? రిఫ్రిజిరెంట్ గ్యాస్. దీనివల్ల రిఫ్రిజిరేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, యుల్ హ్యావ్ అ బాడీ లైక్ దిస్. ఈ లోపలున్న హీట్ని ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే లోపల టెంపరేచర్ ఏం జరుగుతూ ఉంటుంది? టెంపరేచర్ డ్రాప్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద మెకానిజం. అంటే ఇక్కడ ఎవాపరేటర్ అంటే రిఫ్రిజిరెంట్ని డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్స్ మీద స్ప్రే చేయడమో లేకపోతే డైరెక్ట్ ఆబ్జెక్ట్ మీదకి పంపించడమో లాంటివి జరగవు. At the boundary of the refrigerant, this will be there so that the inside temperature will be observed. అంటే hot temperature will be observed and thrown out. So ఆ ఎవాపరేటర్ నుంచి ఎక్కడికి వస్తుంది? కంప్రెసర్లోకి వస్తుంది. ఆ తర్వాత అది మళ్ళీ కంప్రెస్ అయ్యి సేమ్ మళ్ళీ ఇట్ విల్ గో టు యువర్ కండెన్సర్ అండ్ ఇట్ స్టార్ట్స్ రొటేటింగ్. 24/7 మీ ఫ్రిడ్జ్లో జరిగేది ఇదే, రిఫ్రిజిరేషన్లో జరిగేది. కాకపోతే ఇప్పుడు ఈ ఎవాపరేటర్ ఒక డిజైర్డ్ టెంపరేచర్లోకి వచ్చేసింది. ఓకే, అంటే ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ సమ్ 10 degrees 11 degrees 12 degrees పెడదాం అనుకుంటున్నారు. ఆ సర్టెన్ టెంపరేచర్కి వచ్చింది. ఆ తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఎక్స్పాన్షన్ వాల్వ్ వేర్ ద టెంపరేచర్ గెట్స్ కట్. అంటే అంత టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక సెన్సార్ మెకానిజంలో ఏదో ఒకటి యూజ్ చేసి మనం బేసికల్లీ అక్కడ కట్ ఆఫ్ చేస్తాం. కట్ ఆఫ్ చేయడం అంటే ఏమవుతుందంటే కంప్రెసర్ స్టాప్స్ వర్కింగ్. ఇట్ విల్ బీ అన్ ఐడియల్ మోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ వేసుకుంటాం కదా మనం జనరలీ. రూమ్లో ఏసీ వేసిన తర్వాత వాట్ యుల్ డూ ఇస్ యూ విల్ సెట్ ద టెంపరేచర్ టు 22 degrees centigrade or 23 degrees centigrade. అట్ ది స్టార్టింగ్ అంటే ఇనీషియల్గా ఏసీ వేయంగానే రూమ్ కూడా వేడిగా ఉంటుంది, ఏసీ కూడా కూల్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే టు మేక్ ఆల్ దిస్ ప్రాసెస్ హ్యాపెన్. లోపల ఉన్న కూలెంట్ ఫస్ట్ కంప్రెస్ అయిన తర్వాత కండెన్స్ అవ్వాలి. కండెన్స్ అయిన కూలెంట్ ఖచ్చితంగా ఏసీ లోపల ఏసీ రిఫ్రిజిరెంట్ సర్క్యులేట్ అయిన తర్వాత కూల్ ఎయిర్ని మీ ఏసీలో నుంచి బయటికి తీసుకురావాలి. అప్పుడు ఆ కూల్ ఎయిర్ సర్క్యులేట్ అవుతూ హాట్ ఎయిర్ని బేసికల్గా బయటికి రిమూవ్ చేయాలి. సో ఇదంతా పెట్టడానికి ఒక సర్టెన్ టైం పడుతుంది. సపోజ్ ఇట్ టుక్ అరౌండ్ 5 minutes. మన రూమ్ అంతా ఎన్క్లోజ్డ్ ఉంటుంది కదా. ఎన్క్లోజ్డ్ రూమ్ ఉండి 5 minutes తర్వాత మీరు ఎటువంటి డోర్స్ ఓపెన్ చేయకుండా the circulation of the air is not high. I mean to say, when the circulation is not happening from the atmosphere onto your interior room or surrounding into your room, ఏం జరుగుతుంది? ఈ సిస్టమ్ అనేది వర్క్ చేయడం ఆగుతుంది. ఎందుకంటే కంప్రెసర్ which is used to increase the temperature and pressure of the refrigerant is going to stop. Why? Because circulation of the refrigerant is not required once your temperature is being obtained in the room. So by that what we will do is we'll stop the compressor. So power, compressor నడవడానికి ఏం కావాలి? పవర్ కావాలి. ఆ పవర్ కట్ ఆఫ్ అవుతుంది until this room will get a more temperature. అంటే 26కో 27కో వచ్చేస్తుంది. అంటే 23లో ఉంది, డిజైర్డ్ రూమ్ టెంపరేచర్లో లేదన్నప్పుడు మళ్ళీ సెన్సార్ సిస్టమ్ తోటి యూ విల్ ఇన్వోక్ ఇట్. వాట్ యూ విల్ ఇన్వోక్? యువర్ కంప్రెసర్. వన్స్ యూ ఇన్వోక్ ది కంప్రెసర్ అండ్ ఇట్ స్టార్ట్స్ రొటేటింగ్. సో బేసికల్లీ అది రిఫ్రిజిరెంట్ కండిషన్ అనమాట. ఈ రిఫ్రిజిరెంట్లో మనం గ్యాస్ యూజ్ చేస్తామని చెప్తున్నాము. దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. దాని గురించి వీ విల్ స్టడీ లేటర్. బట్ ఇప్పుడు ఇక్కడ ఏదో అమోనియా రిఫ్రిజిరేటర్ అని పెట్టాను నేను. మీ ఎవాపరేటర్ కాయిల్స్లో ఇట్ విల్ బీ సర్క్యులేటింగ్ వేర్ the temperature will be decreased. Why? Because these evaporator coils will be totally circulated inside or on the boundaries of your refrigerator kabatti. That is how your refrigerant is going to work. So basically refrigerant is a cooling agent that absorbs heat and leaves cool air behind when passed through a compressor and evaporator. Or a refrigerant is a working fluid that is used in the refrigeration cycle of air conditioning system. Or a refrigerant is a substance used in a heat cycle to transfer heat from one area and remove it from other area. ఫైనల్గా మీకు అక్కడ 4 definitions కూడా చెప్పింది ఏంటంటే
రిఫ్రిజిరెంట్ ఎలా వర్క్ చేస్తుంది. రిఫ్రిజిరెంట్ ఎలా వర్క్ చేస్తుంది అని మాట్లాడితే రిఫ్రిజిరెంట్ ఈజ్ వర్కింగ్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ removing the temperature and throwing out to your surroundings so that internal closed body where temperature will be cool. For internal closed body, temperature will be cool. That is how a refrigerant is working. Refrigerator వేరు, రిఫ్రిజిరెంట్ వేరు. రిఫ్రిజిరేటర్ వేరు, రిఫ్రిజిరెంట్ వేరు. బై మీన్ టైం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అది. మళ్ళీ రిఫ్రిజిరెంట్ లేకపోతే రిఫ్రిజిరేటరే లేదు. Refrigerator is totally an isolated body where to keep the temperature low when compared to surrounding. ఈ టెంపరేచర్ లో పెట్టాలి అంటే ఆ వర్కింగ్ మీడియం ఏమవ్వాలి? రిఫ్రిజిరెంట్. ఇప్పుడు ఏసీ ఉంది మీ దగ్గర, కంప్రెసర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దాని లోపల గ్యాస్ సర్క్యులేట్ అవ్వట్లేదు. ఏం చేస్తారు? కెన్ యూ డూ ఎనీథింగ్? నో. సో దట్ ఈస్ ద లాజిక్. నౌ కమింగ్ టు ఎయిర్ కండిషనింగ్. సేమ్ జరుగుతుంది ఎయిర్ కండిషనింగ్లో కూడా. కాకపోతే ఏమవుతుందంటే రిఫ్రిజిరెంట్ ఏమో యూజ్డ్ ఫర్ యువర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్. ఎయిర్ కండిషనింగ్ ఈజ్ నథింగ్ బట్ for your room temperature. So air conditions refer to the treatment of air so as to simultaneously control the temperature, heating or cooling, moisture content, cleanliness, circulation. So AC room lo manam unnam. Em expect chestam AC room lo nunchi? Temperature of the room should be less when compared to surrounding temperature. Sometimes summer air conditioning system, winter air conditioning system, ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటాం. ఇయర్ రౌండ్ ఏంటి? ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటే ఆ సిస్టంలో టెంపరేచర్ తగ్గించుకొని పెట్టుకోగలుగుతాం, టెంపరేచర్ పెంచి కూడా పెట్టుకోగలుగుతాం. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఇయర్ రౌండ్లో సమ్మర్ రిఫ్రిజిరేషన్ జరుగుతుంది, వింటర్ రిఫ్రిజిరేషన్, వింటర్ ఎయిర్ కండిషనింగ్ కూడా జరుగుతుంది. అంటే బయట టెంపరేచర్ 24 degrees centigrade, బట్ ఇంటర్నల్లీ యూ కెప్ట్ యువర్ ఏసీ at 30 degrees centigrade. మరి 24 సరౌండింగ్లో ఉంది కదా, లోపల రూమ్ లోపల 30 degrees పెట్టుకోవచ్చు అంటే పెట్టచ్చు. దాన్నే మనం 2-way ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటాం. అంటే అది హీట్ పంపులాగా కూడా యూజ్ అవుతుంది. బయట టెంపరేచర్ తక్కువ ఉంటే లోపల టెంపరేచర్ ఎక్కువ పెట్టుకోవచ్చు, లోపల టెంపరేచర్ తక్కువ ఉండి బయట టెంపరేచర్ ఎక్కువ ఉండడం కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ దాన్నే మనం ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ అంటాం. సో కమింగ్ దేర్ వాజ్ అ స్మాల్ స్ట్రీక్ దర్, లైక్ కమింగ్ బ్యాక్. సో ఏసీ, ఒక రూమ్లో మనం ఏసీ వేసుకొని కూర్చున్నాం. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? రూమ్ చల్లగా ఉండాలి. ద ఎయిర్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద రూమ్ షుడ్ బి ప్లెజెంట్, అంటే ఇట్ షుడ్ నాట్ స్మెల్ బ్యాడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది రూమ్లో సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అలానే ఎయిర్ అనేది సర్క్యులేట్ అవ్వాలి. ఐఎమ్ ఐ రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అన్ ఎయిర్ కండిషనింగ్. సో దాట్ ఓన్లీ ఐ హ్యావ్ గివెన్. ఇక్కడ చూడండి, టెంపరేచర్ హీటింగ్ ఆర్ కూలింగ్ అంటున్నాం కదా. ఆబ్వియస్గా హీటింగ్ అండ్ కూలింగ్ అని నేను ఎందుకు అంటున్నాను మీకు క్లియర్గా చెప్పా. ఇయర్ రౌండ్ అంటే ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలంటే కూడా మీ ఏసీని యూజ్ చేయొచ్చు దానికోసం. See this is how your AC mechanism will be working. Everywhere again the parts are same: evaporator, compressor, condenser, expansion. Refrigerator లో కూడా ఈ నాలుగే చూసాము. సేమ్ కంప్రెసర్ నుంచి యూ విల్ బి హ్యావింగ్ అ రిఫ్రిజిరెంట్ విచ్ విల్ బి గోయింగ్ ఇన్ టు యర్ కండెన్సర్. కండెన్సర్లో కూల్ అవుతుంది, కూల్ అయిన తర్వాత చిల్డ్ గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ వాల్వ్ యూజ్ చేసి రిఫ్రిజిరేటర్లోకి తీసుకెళ్తున్నాం, తీసుకెళ్ళి ఎవాపరేటర్లోకి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ వే యు ఆర్ గోయింగ్ టు సర్క్యులేట్. దాన్నే మనం ఏమంటాం బేసికల్లీ రిఫ్రిజిరేషన్, దట్ ఈస్ యువర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటాం. సింపుల్గా రెండు సేమే, దీంట్లో డిఫరెన్సెస్ ఉండవు. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సో ఏఎల్పీ, CBT 2 అండ్ గ్రూప్ D క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.